వారందరికీ యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభులో జీవించండి, యేసు ప్రభులో ఉండండి అని ఆ యొక్క అంకుల్ గారి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే చాలాసార్లు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితములో మనము ముందుకు వెళుతూ ఉండాలి. ఒకరు లేరు, ఒకరు ఉండరు అని మనం అనుకోకూడదు. ఎవరి పిలుపు ఎలా వస్తుందో, ఎవరి సమయము ఏ విధముగా అయిపోతుందో ఎవరికి తెలియనటువంటి సమయం. ఆ యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఆ సమయములో నువ్వు ఏ విధముగా ఉన్నావు, అతను ఎలా ఉన్నాడు, ఇతను ఎలా ఉన్నాడు అని కాదు. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఏ విధముగా ముందుకు వెళుతున్నావు, నువ్వు ఏ విధముగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు అనేటువంటి విషయాలను మనము గమనించుకోవాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలను తేటగా ధ్యానము చేసినప్పుడు పౌలు గారు బర్నబా గారి యొక్క పిలుపును మనము చూస్తున్నాం. అక్కడ ఏమి జరుగుతుంది అంటే సేవ అందరూ చేస్తారు, కానీ పౌలు గారిని బర్నబా గారిని నాకు ప్రత్యేకపరచుడి అని లేఖనము సెలవిస్తా ఉన్నది. అంటే అక్కడ యేసు ప్రభుల వారు ఒక పౌలు గారిని బర్నబా గారినే కాదు, నిన్ను నన్ను కూడా ప్రత్యేకముగా వాడుకుంటాడు. ఆయన ప్రత్యేకముగా మనల్ని సృజించాడు అంటే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాం. అలాంటిది ఈరోజు ఈ ప్రార్థన కూటములో మనము ఏమి నమ్మాలి అంటే ఆ యేసు ప్రభుల వారు మనకు తోడుగా, నీడగా, ఆదరణకర్తగా ఉన్నాడు. యెషయా 41:10 అధ్యాయాన్ని మనము చూసినప్పుడు, భయపడకుము, నేను దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను నేను బలపరుతును, మీకు సహాయము చెయ్యువాడను నేనే అని లేఖనము సెలవిస్తా ఉన్నది. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా ఆ యేసు ప్రభును మాత్రమే చూడాలి. ఎవరైనా మనకేదైనా అవసరం పడితే, ఒక 10 రూపాయలు మనకు కావాల్సి వస్తే నేను ఇస్తానులేమ్మా అంటే వారికి 100 సార్లు కాల్ చేస్తాం. అలాంటిది యేసు ప్రభుతో నువ్వు మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలను నువ్వు చూస్తూ ఉంటావు. యేసు ప్రభుతో నువ్వు ఆ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించినట్లయితే నీ జీవితాన్ని మార్చగలిగే దేవుడు ఆయన. చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం, నాకు ఇది లేదు అది లేదు అని, కానీ నీ పట్ల ఆయనకు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటుంది. కానీ మనము ఈ చిన్న చిన్న వాటి కోసము ఎదురు చూస్తూ ఉంటాం. మరి దేవుడు యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనము నెరవేర్చాలి. మన ప్రణాళికలు, మన కోరికలు మనకు 100 ఉంటాయి. అవి నువ్వు నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు, విఫలమవ్వచ్చు, కానీ అవి నీకు ప్రభు చెప్పలేదు. ప్రభు నీకేమి చెప్పాడో ఆ పనిని మాత్రం చేయాలి. ఆ పని చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఒక అసాధారణమైన శక్తితో నిన్ను తాకతా ఉంటాడు. ఒక అసాధారణమైన శక్తిలో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అంతేకాని మనము ఏవి కూడా పట్టించుకోకూడదు. చాలాసార్లు ఆరాధన అంటే మైకులు పెట్టడము, లేక పాటలు పాడడము, గంతులు వేయడము, ఎగరడము, ఇవేవి కాదు. ఆరాధన అంటే క్రైస్తవ మందిరములో
కసువులు ఊడ్చిన ఆరాధనే. క్రైస్తవ మందిరములో ఆ యొక్క ప్రభు సమభక్త బలలో పాలు పొందుకున్న ఆరాధనే. కాబట్టి దేవునికి నువ్వు ఇష్టకరముగా చేసే పని ఆరాధన. అంతేకాని నీకు ఇష్టముగా వచ్చిన పని నువ్వు చేసుకుంటే ఏదో ఒకటి విఫలమవుతూ ఉంటా, ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటా, ఏదో ఒకటి నాశనమవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రార్థనా కూటము ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవునితో మన జీవితము ఎలా ఉన్నది. నీ ప్రవర్తన బాగలేదు అంటే ఎవరికి నచ్చదు, ఎవరు ఒప్పుకోరు, ఎవరు ఇష్టపడరు. కానీ నీ ప్రవర్తన ఏంటో ప్రభువు చూచుచున్నాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రోజైనా ఈ ప్రార్థన కూటము ద్వారా మీరు ఒక్కరు బాగుపడినా ఆ యొక్క దేవుని యొక్క ఆనంద కెరటాలు మోగుతూ ఉంటాయి, ఆ యొక్క దూతలు నాట్యము చేస్తూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ 10 మందిమే కూర్చున్నాము, లేదా మార్నింగ్ కూటములో 10 మందిమే కూర్చున్నాము, లేదా 50 మందిమే కూర్చున్నాము అనుకుంటే అది దేవుడు ఇంతమందిని మాత్రమే ఈ ప్రణాళికకు సిద్ధం చేశాడు. అంతేకాని మనము ఎవరి కోసము ఎదురు చూడకూడదు. పరిశుద్ధాత్ముని సహాయము కొరకు మనము ఎదురు చూడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటాడు. నాకెంతో ఇష్టమైన దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు, ఆయన గంటల తరబడి ప్రార్థన చేసేవారు. మరి ఈరోజు మీరు కూడా ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన మీ జీవితాన్ని మారుస్తుంది, స్తుతి మీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఈ ప్రార్థన కూటమి ద్వారా మరి ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ ఆ యొక్క ప్రభు మాటలు, ఆ యొక్క ప్రభు మీతో మాట్లాడి ఉన్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ కొన్ని మాటలను మరి ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన సోదరిని బట్టి, చేరి వచ్చినటువంటి మీరందరిని బట్టి ప్రభుకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, బలవంతులకు బలహీనులకు సహాయము చేయుట మీకెంతో అల్పమైన కార్యమని వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మదేవా, అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఖ్యాకాండము 6:24-26 లేఖనం ప్రకారం యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము దయచేయునుగాక అని వాగ్దానము చేస్తున్న గొప్ప దేవా,